అండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పౌర్ణమి కదా, అయితే ఉపవాసం ఉంటాం కదా, ఇందులో మీకు ఏది వీలుగా ఉంటే అది చేసేయండి. అంటే పగలంతా ఏమీ తినకుండా ఉండి సాయంత్రం పరమేశ్వరునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం సేవించాలి. లేదు ఇది సాధ్యం కాని వాళ్ళు రెండవది ఏకభుక్తం అన్నమాట. మొత్తం పూజ అన్నీ యథావిధిగా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం తీసుకోవడం, దీన్నే ఏకభుక్తం అంటారు. ఇది కూడా కుదిరిన వారు ఏం చేస్తారంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారు. దీన్ని నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి అయితే మహాశివుడికి చాలా ప్రీతికరమైందండి. ఇది సాధ్యం కాని వారు ఎవరైనా అనుకోకుండా మనం ఏం ప్రయత్నించకుండా భోజనానికి పిలిస్తే వెళ్ళి తినడం అన్నమాట. ఇంక ఇది కుదరని వాళ్ళు స్నానం చేసి పంచాక్షరి మంత్రం జపించిన తర్వాత ఏదో ఒకటి తినడం. ఇంకా మనకి అది కూడా చేత కాదు అనుకున్నప్పుడు చివరిది ఇంకా ఆరవది తెల్లదానం అనమాట. అంటే ఈరోజు నువ్వులు దానం చేస్తే సరిపోతుంది. దీనిలో మీకు ఏది వీలుగా ఉంటే అది చేసేయండి. ఇంక వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.